పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో కుండపోత వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నగరాల నుంచి గ్రామాల వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లు జలమయం కాగా లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. పలు రహదారులు వరదకు కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో మియాపూర్, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్ వంటి ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపై నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతూ అప్రమత్తం అవుతున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో వర్షాలు రికార్డు సృష్టించాయి. రాజంపేట మండలం అల్గొండ స్టేషన్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లు, కాలనీలు మొత్తం నీటితో నిండిపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీల్లో వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం రేపు, ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే కామారెడ్డిలో బికనూరు, తాడ్వాయి, పాత రాజంపేట, లింగంపేట వంటి ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వరద ప్రభావిత ప్రాంతాలను ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యక్షంగా సందర్శించనున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. అయితే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.